పూలమ్మిండు పాలమ్మిండు వేల ఎకరాలు కబ్జా పెట్టిండు. కవిత చెప్తుంది మల్లారెడ్డి గురించి. మల్లారెడ్డి పేదలకు చేసింది ఏమీ లేదు. కుత్బులాపూర్ కుకట్పల్లి ఎమ్మెల్యేలు కబ్జాలు ఆపాలి. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఉంది. నేను బంగారు తెలంగాణ బ్యాచ్ ఎమ్మెల్యేలు తాము అధికారంలో ఉన్నప్పుడు మేడ్చల్ జిల్లా అభివృద్ధిని పక్కన పెట్టి చెరువులు భూములను కబ్జా చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన ఇంటిలో జరిగిన శుభకార్యానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించి మనుమడితో ఆయన కాళ్ళు మొక్కించారని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా మల్లారెడ్డి అక్రమాలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. 5 ఏళ్ళు మంత్రిగా అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి పూలమ్మిండు పాలమ్మిండు వేల ఎకరాలు కబ్జా పెట్టిండు. ఆయన పేదలకు చేసిందేమీ లేదు అని తీవ్ర విమర్శలు చేశారు. కుత్బులాపూర్ కుకట్పల్లి ఎమ్మెల్యేలు కబ్జా చేయడం ఆపి తమ నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. కుకట్పల్లిలోని సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రి పదవులు బీటీ బ్యాచ్కే దక్కాయని, అలాగే ఉద్యమకారుడు శాంబిపూర్ రాజుకు పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు లేవన్నారు. మేడ్చల్ కలెక్టరేట్ కూడా అందరికీ ఆమోదకాయంగానే లేదని చెప్పారు. జిల్లాలో ఒకటంటే 100 పడకల ఆసుపత్రి లేకపోవడం ఇది ఇక్కడి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారుకు కుకట్పల్లి భూములు కామధేనువులుగా మారాయని ఆరోపించారు. కేపీహెచ్పిలో ఇప్పటికే 2000 కోట్ల భూములు అమ్ముకున్న ప్రభుత్వం ఇక్కడి ప్రజల అవసరాల కోసం ₹1 కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడుగుతున్న నాయకులు ఇక్కడి ప్రజా సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సో ఇప్పటి వరకు మీరేం చేసిరు అనేది కూడా పాయింటే. ఇప్పటి వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడే జరిగినాయి కదా ఇవన్నీ కూడా. మీరు చెప్పేది అదే కదా, అధికారంలో ఉన్నప్పుడు బీటీ బ్యాచ్కే పదవులు దక్కే అంటున్నారు కదా. మరి మీరు అప్పుడెందుకు మాట్లాడలేదనే పాయింటే. ప్రతిసారి మీరు మాట్లాడిన ప్రతి అంశం మీద లేవనెత్తుతున్న పాయింట్ ఏంటంటే అప్పుడే ఎందుకు మీరు మాట్లాడాలి, అప్పుడే ఎందుకు స్పందించలే. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అప్పుడు నన్ను మాట్లాడనేలా నాకు అవకాశం లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అది రాజకీయంలో ఒక భాగంలానే కనపడుతుంది, కానీ ఎవరికి కూడా మీరు ఏదో ప్రజలకి ఏదో చేయాలని తిరుగుతున్నట్టుగా కానీ ప్రజల అవసరాలు లేదా సమస్యల మీద మాట్లాడుతున్నట్టుగా ఎక్కడా కనపడట్లేదు.